హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా అప్డేట్తో పాటుగా రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవ దృశ్యాలను మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తుంది వైఆర్ టీవీ. ప్రతి ఒక్కరికి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ, ఈ తెలంగాణలో ఉన్న ప్రతి గడపలో ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయండి. మీ ఓటు ఎంత అవసరం అంటే మన తలరాతలను రాసే విధంగా ఉండాలి, మన భవిష్యత్తుకు మార్గనిర్దేశంగా చేసే విధంగా ఉండాలి. ఈరోజు ఓటు పట్ల మాత్రం నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా మన భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయే పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడతాయి. ఇప్పటికే మనం చాలా అంశాలకు సంబంధించి కూడా చేసాం. ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయమే, వైఆర్ టీవీ తెలుగుకు సంబంధించి ప్రధానంగా కూడా చాలా అంశాలను కూడా తెర మీదకి తీసుకొచ్చింది. ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది అనే అంశాలను కూడా చూశారు. ప్రతి ఒక్కరూ కూడా చూడండి. దీంట్లో పలు రకాల ప్రోమోలతో పాటు రకరకాలుగా కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే ఎప్పటికప్పుడు వైఆర్ టీవీ చేస్తుంది. ఇప్పటి వరకు నేను చెప్తున్నా, మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ ఒక్కటి చాలు, ప్రతి ఒక్కరికి లింక్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి. మీ గ్రామంలో, మీ మండలంలో, మీ నియోజకవర్గంలో, మీ జిల్లాలో ప్రతి గ్రూపులలో వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ తెలియని వారు అంటూ ఎవరు ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకు చేస్తే ఏంటి అనేదే కదా మీ ప్రశ్న. రైట్, ఇప్పటి వరకు చాలా రకాలుగా కూడా మనం చూస్తాం. ఫేక్ న్యూస్లు రకరకాలుగా కూడా అనేక రకాలుగా కూడా చూసిన పరిస్థితి కనబడింది. వాస్తవాలను బోధించడానికి, వాస్తవాలను చెప్పడానికి వెనకంజ వేస్తున్న చాలా మీడియా ఛానళ్ళు చాలామంది కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. దాంట్లో ప్రధానంగా కూడా చాలామంది ఏంది అంటే వ్యక్తిగత స్వార్థాల కోసం, తమ యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం, తమ యొక్క అస్తిత్వం కోసం, తమ యొక్క మనుగడ కోసం, తన యొక్క ఏంది అంటే ప్రజలలో పేరు కోసం చాలామంది రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కానీ నేనేమంటున్నానంటే, తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా మీరందరికీ నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరికి కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ తరఫున నేను చేతులెత్తి జోడిస్తున్నా. ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయండి. మీ అమూల్యమైన ఓటును ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఎవరిని అనేది మీ ఇష్టం, కానీ ఓటు మాత్రం ఖచ్చితంగా వినియోగించుకోండి. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో ఖచ్చితంగా కూడా ఓటు వేయండి. ఓటును నిర్లక్ష్యం చేయకండి, దయచేసి చెప్తున్నా. ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు మార్చాలన్నా ఇప్పటికీ మనకు అనేక రకాలుగా కూడా అసౌకర్యాలు ఉన్న పరిస్థితి కండ్ల ముంగట మనం భరిస్తున్న తీరు కూడా చూసాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి తమ యొక్క ఓటు విలువ ఏంటి అనేది కూడా చాలామందికి తెలుస్తూ, కొంతమంది జీవితాలలో వెలిగిస్తుంది, కొంతమంది తలరాతలను మారుస్తుంది, ఓ గ్రామం రూపురేఖలు మారుస్తుంది, ఒక నియోజకవర్గ అభివృద్ధి మారుస్తుంది, ఒక జిల్లా అద్భుతంగా కూడా అభివృద్ధి పదంలో నడవడానికి పనిచేస్తుంది మీ ఒక్క ఓటే అని నిర్లక్ష్యం చేస్తూ కూర్చుంటే మాత్రం భవిష్యత్తు తరాలకు చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది. మీరు ఖచ్చితంగా ఒక ఓటు విలువ 5 సంవత్సరాలు. దయచేసి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ తమ తమ ఓటు హక్కునైతే వినియోగించుకోండి. ఇక రైట్, నేను ప్రధానంగా కూడా ఈరోజు వచ్చిన వార్తల్లోకి వెళ్తా. ప్రతి ఒక్కరు కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం అయితే వైఆర్ టీవీ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, నేను ప్రధానంగా కూడా ప్రధానమైన దినపత్రిక నమస్తే తెలంగాణ నుంచి ప్రారంభిస్తా. మన కోసం మనతో కేసీఆర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారి చూడొచ్చు. హుక్కు పిడికిలి బిగించి తెలంగాణ సాధకుడే కొట్లాడే సైనికుడు, గారెడి గ్యారంటీలపై గట్టిగా అడగాలన్న అధికారానికి ఎదురు నిలిచి హామీలు అమలవ్వాలన్నా పల్లె నుంచి పార్లమెంటు దాకా ప్రశ్నించే గొంతుక బీఆర్ఎస్ నిలదీస్తే నిప్పు కనుక కేసీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. రైతన్న కోసం, నేతన్న కోసం, గీత బీడి ఆటో కార్మికుల కోసం, కూలీల కోసం, కౌలుదారుల కోసం తన్లాడేది, తప్పించేది బీఆర్ఎస్, నిలబడేది, కలబడేది కేసీఆర్. మన నీళ్ల కోసం, నిధుల కోసం, జల హక్కుల కోసం, యువత కోసం, సమత కోసం, తెలంగాణ భవిత కోసం ఏనాడైనా పోరాడేది బీఆర్ఎస్. మన బలం ధలం గలం కేసీఆర్. తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్. తెలంగాణ వాకిలి, తెలంగాణ కావలి, పట్టు సడలిని ఆత్మగౌరవ పిడికిలి, కంటికి రెప్పలా కాపాడేది బీఆర్ఎస్. ఇంటికి పెద్దలా నిలబడేది కేసీఆర్. కారు గుర్తుకు ఓటేద్దాం, బీఆర్ఎస్ని గెలిపిద్దాం, భారత రాష్ట్ర సమితి అంటూ కూడా తమ యొక్క యాల్లో పొందుపరిచిన దృశ్యాన్ని చూస్తున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ అంటూ ఒక నినాదాన్ని నినాదించిన పత్రికగా మనం చూడొచ్చు. మీరు ఏమంటున్నానంటే, ఈరోజు ప్రధానంగా కూడా చాలామంది కూడా మీ ఇళ్లలో మీరే కూర్చోరి, మీ కుటుంబ సభ్యులు 2, 4, 6, 8 మంది మనకు సంబంధం లేని విషయం. మన తెలంగాణ పరిస్థితి ఏంది, నాడు నేడు ఎట్లుండే మీకు చిన్న ఉదాహరణతో చెప్తా. ఆ తర్వాత మీరే డిసైడ్ గారి ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అనేది కూడా ఒకసారి మీరు అందరూ గుర్తు తెచ్చుకోవాలి. 1956 నుంచి 2014 వరకు తెలంగాణ పరిస్థితి ఏంది,
2014 నుంచి 2023 వరకు తెలంగాణ ఎట్లుండే, 2023 నుంచి 2024 5వ నెల అంటే మే నెలలో ఇప్పటి వరకు పరిస్థితి ఎట్లున్నది అనేది సింపుల్గా ఆలోచించండి. ఎక్కువగా కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే ఈవీఎం సెంటర్ దగ్గర మీ ఓటు హక్కును వినియోగించుకునేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఈ తెలంగాణలోని 4 కోట్ల మంది నా కుటుంబ సభ్యులే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా జీవన శైలిలో కొనసాగిస్తున్నారు. అనేక కష్టాలు చూస్తున్నాం, అనేక మంది అవస్థలు కూడా చూస్తున్నాం. ఈరోజు భవిష్యత్తు మారాలన్నా, తలరాతలు మారాలన్నా మీ ఓటు హక్కు అనేది చాలా కీలకం. నేను చెప్తున్నా, ఏ ఒక్కరు ఓటు మిస్ అయినా కూడా భవిష్యత్తు తరాలకు అది గొడ్డలు పెట్టులా మారిపోతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఓటు వెయ్యండి, వాస్తవం ఏందో గ్రహించండి, ఎవరికి ఓటు వేయాలనో తెలుసుకోండి. వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం మాత్రం ఎప్పటికప్పుడు నేను చేస్తూనే ఉన్నా. లేకపోతే భవిష్యత్తుకు చాలా ఇబ్బంది అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ అంటే ఉక్కు సంఖ్యలతోని 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో ఏర్పడిన నా ప్రత్యేక రాష్ట్రం. 1969లో దాదాపుగా 600 మంది ఆ అమరవీరుల త్యాగ ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రం. కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాదును మారుస్తారా అంటే చెయ్యెత్తి నినాదించేది మన తెలంగాణ ప్రాంతం. ఇక్కడ ప్రాణాల కోసం లెక్క చేయరు. ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతం యొక్క ఎదుగుదల కోసం, ఈ ప్రాంత రక్షణ కోసం ప్రతి ఇంటిలోని ప్రతి గడప కూడా ఆ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆర్మీ జవాన్లా పనిచేస్తారు ఈ తెలంగాణ రక్షణ కోసం, ఈ తెలంగాణ కవచం కోసం. కాబట్టి ఓటు ఎంత కీలకం అనేది ఒక్కసారి ఆలోచించన్నా. ఎంతోమంది జీవితాలను తలరాత రాస్తుంది, ఎంతోమంది ఆత్మహత్యల నివారణకి నీ ఓటు ఉంటుంది, ఎంతోమంది జీవితాల వెలుగులో నీ ఓటు ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఒక్క ఓటే కదా, నేను వేయకపోతే ఏమైపోతుంది అనేది ఆలోచించకండి దయచేసి. బీర్లకో, బిర్యానీ పొట్లాలకో, మధ్య బాటీలకో, కాసులకో కకృతి పడకండి. వాస్తవాలను మీరు అర్థం చేసుకోర్రి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనను చూశారు, గత ప్రభుత్వాన్ని చూశారు, అన్ని రాజకీయ పార్టీలను చూశారు. మీరు ఎవరికి ఓటు వెయ్యాలనేది మీ చేతిలోనే పెడుతున్నా. అది మీ కర్తవ్యం, మీ హక్కు, మీ బాధ్యత. ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని నమ్ముతారో, ఎవరైతే భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను మననం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకోవాలి. మన ఇంట్లో మన తల్లిదండ్రులను నిత్యం ఏ విధంగా కూడా మనం పూర్తి స్థాయిలో కూడా మనం నిత్యం మన ఇంట్లో పూర్తి స్థాయిలో మన తల్లిదండ్రుల రక్షణ కోసం, తల్లిదండ్రులు ఆ బిడ్డల రక్షణ కోసం ఎంత అహర్నిశలు కష్టపడతారో చూస్తారు. అలానే మన తెలంగాణ రాష్ట్రం కోసం ఈ ఓటు హక్కు అనేది చాలా కీలకం. అన్నా, ఇది జీవన్మరణ పోరాట సమస్య. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు, రేపు జరగబోయే ఓటింగ్ కేంద్రాలలో ఓట్లు గుద్దుతే మళ్ళా బాహుబలి సినిమా రిపీట్ కావాలి, అట్లుండాలి. దయచేసి చెప్తున్నా, ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించండి. హక్కు సంకల్పంతో మీరందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేయాల్సిన బాధ్యత మీపై ఉంటుంది. ఏం పోరాటం? ఓటు వేయాలి, నలుగురు చేత ఓటు వేయించాలి, ఓటు విలువేందో తెలుసుకో అని చెప్తూనే ఉన్నా మళ్ళీ. రైట్, మొత్తానికి కాంగ్రెస్ ఒక శాపం, బీఆర్ఎస్తోనే తెలంగాణకు లాభం. బస్సు యాత్రలో ప్రజల సందేశం ఇది. ఏమని చెప్తున్నారు? కాంగ్రెస్ ఒక శాపంగా మారిపోయింది, బీఆర్ఎస్తోనే తెలంగాణకు లాభం చేకూరుతుంది, బస్సు యాత్రలో ప్రజల సందేశం ఇది అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఈసారి కేంద్రంలో ప్రాంతీయ పార్టీల కూటమి ఇదే అధికారం. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి మద్దతు ఇచ్చే రోజులు పోయినాయి. ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇచ్చేవారే ముందుకొచ్చే పరిస్థితి రాబోతున్నది. ఎన్నికల తర్వాత ప్రాంతీయ శక్తుల కూటమి బలోపేతం అవుతుంది. 100కు 100% జరిగేది అదే. బీజేపీకి 200 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదనేది మోదీ ప్రతిరోజు చొక్కాలు చింపుకొని గాండ్రిస్తున్నారు. తెలంగాణ, ఏపీలో బీజేపీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. 130 సీట్లున్న దక్షిణాదిలో బీజేపీకి వచ్చేది కేవలం 6-7 సీట్లే. ఈసారి ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి, అది మీరు చూస్తారు. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారుతుంది అంటూ ఎవరు చెప్పిర్రు? కేసీఆర్ గారు చెప్పారు. అంటే కేసీఆర్ గారి దగ్గర అంతలా ఒక స్పష్టమైన, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కేసీఆర్ గారికి సంబంధించి ఎంతో విజన్ ఉన్న వ్యక్తి. అతను మాట్లాడిందంటే దాంట్లో చాలా రకాలుగా కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాస్తవాలు ఉంటాయి అనేది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంటుంది. తెలంగాణ బిడ్డలారా, దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణలో వాస్తవాలు ఏంటిది అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో కాంగ్రెస్ పై ప్రజలలో ఆగ్రహం, ఎన్నికలలో
ఫలితాలు చవిచూస్తారు. రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ ఎన్ని నిజమయ్యాయో ప్రజలకు తెలుసు. లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదు. పంటల బోనస్ బోగస్ అయింది. రైతు బంధు ఆగమైంది. రైతు బంధును అపహాస్యం చేసి ఎగ్గొట్టేందుకు ఎత్తుగడలు. ఏ సంవత్సరం 15 ఆగస్టుకు రేవంత్ రుణమాఫీ చేస్తారు? ఏ సంవత్సరం 15 ఆగస్టుకు రేవంత్ రుణమాఫీ చేస్తారు అంటే ఆగస్టు 15వ తారీఖు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనుమల రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఏమని చెప్పారు? ఆగస్టు 15న రుణమాఫీ చేస్తా అన్నారు. అది 2024, 25, 26, 27, 28 అనేది స్పష్టంగా చెప్పలేదని కేసీఆర్ అడుగుతున్న ప్రశ్న. ఇక దానితో పాటు ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రాంతీయ శక్తులే అధికారం. ఏదో ఒక జాతీయ పార్టీ సపోర్ట్ చేయక తప్పని స్థితి కల్పిస్తాం. అవకాశం వస్తే ఖచ్చితంగా ప్రధాని రేసులో ఉంటా. బీఆర్ఎస్కు 14 సీట్లు ఇస్తే కేంద్రంలో తడాకా చూపిస్తాం. బీజేపీకి 200 సీట్లకు మించవు. సౌత్లో 10 కూడా రావు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీని మించి బీఆర్ఎస్కు సీట్లు. బీఆర్ఎస్కు 12 నుంచి 14 సీట్లు. 9 చోట్ల కాంగ్రెస్ 3వ స్థానం. రాష్ట్రంలో బీజేపీకి 1 సీటు వస్తే గొప్ప. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మా పాలన చూసి ఓటు వేయండి. లోక్సభ ఎన్నికలు మా పరిపాలన మీద రెఫరెండం అని 3 నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డి అన్నమాట మర్చిపోయారో వేరే కారణం ఏదో తెలియదు కానీ రేవంత్ ఆ తర్వాత రెఫరెండం మాట ఎత్తలేదు. అయితే ప్రజలు మాత్రం రెఫరెండంను మర్చిపోలేదు. కాంగ్రెస్ సర్కార్ 5 నెలల పాలన చూసి ఈ ఎన్నికలలో ప్రజల తీర్పు ఇస్తున్నారని ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. తాను తీర్చిదిద్దిన వ్యవస్థను కూడా వాడుకోవడం చేతకాక 5 నెలల కాలంలోనే ప్రజలు అరిగోస పెట్టిన రేవంత్ సర్కార్పై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, దాని ఫలితం ఎన్నికలలో కాంగ్రెస్ అనుభవించబోతుందని కేసీఆర్ కుండ బద్దలు కొట్టారు. పరిపాలనను గాలికొదిలేసి చిల్లర మల్లర రాజకీయాలు, బూతు భాషల వ్యవహారం చేస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు గట్టి గుణపాఠం చెప్పబోతున్నారని ఆయన వివరించారు. 16 రోజుల బస్సు యాత్ర ముగించుకొని హైదరాబాద్కు వచ్చిన కేసీఆర్ శనివారం తెలంగాణ భవన్లో సుదీర్ఘ మీడియా సమావేశం నిర్వహించారు. దాదాపుగా గంటకు పైచిలకు కూడా కేసీఆర్ నిన్న మీడియా సమావేశాన్ని నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. కేసీఆర్ చెప్పే ముచ్చటేంది? కేసీఆర్ ఎవరి కోసం పరితపిస్తున్నారు, దేనికోసం చెప్పిండు? ఒక మీడియా సమావేశాన్ని సుదీర్ఘంగా 1.5 పాటుగా కూడా కొనసాగించడానికి కారణాలేంటి అనేది తెలంగాణ బిడ్డలు ఆలోచించమని చెప్తున్నా నేను. కేసీఆర్ ఈజ్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ. కేసీఆర్ ఈజ్ డెఫినెట్లీ తుడిచివేయలేని ఎమోషన్ తెలంగాణ. నిజంగా చెప్తున్నా, కేసీఆర్ అంటే నాకు కూడా ఎక్కడో ఒక చోట తెలియని ఒక బంధం ఏర్పడుతుంది ఎవరికైనా. ఎందుకంటే రాష్ట్రాన్ని సాధించారన్న ఆ ప్రేమనో ఏదో తెలియదు కానీ కేసీఆర్ను చూస్తే ఎక్కడో ఒక చోట మనసుకు హద్దిపోతుంది. ఏదో నా బంధుత్వం అనే విధంగా ప్రతి ఒక్కరికి తెలంగాణ బిడ్డలందరికీ అనిపిస్తుంది. అది వాస్తవం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని తెచ్చిన ఒక ప్రాంతీయ పార్టీ, రాష్ట్రం కోసమే ఏర్పడిన ప్రాంతీయ పార్టీ, ఈ రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు పోరాటం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దట్ ఈజ్ ఓన్లీ కింగ్. తెలంగాణకే సింహం కేసీఆర్. ఇక కేసీఆర్కు తెలంగాణకున్న బంధం, తెలంగాణకు ఎక్కడ ఎటువంటి దిక్కు దివాన లేనప్పుడు నా పదవులు, నా రాజకీయ భవిష్యత్తు అంతా పనంగా పెట్టి తెలంగాణ కోసం ఎంత కష్టపడ్డానో తెలంగాణ ప్రజలకు తెలుసు. నా గుండెలల్లో తెలంగాణ ఉంటుంది. తెలంగాణ ప్రజల గుండెలల్లో కేసీఆర్ ఉంటాడు. గెలుపోటములు పక్కకు పెడితే కేసీఆర్ ఈజ్ డెఫినెట్లీ ది ఎమోషన్ ఆఫ్ తెలంగాణ. 100% ఆ బ్యాండేజ్ కేసీఆర్కు ఉంటుంది. కేసీఆర్ను వట్టిగానే గిల్లి పడేస్తాం, తుడిచి పడేస్తామని ఎవడైనా అనుకుంటే వాడు పిచ్చోడు అవుతాడు తప్ప కేసీఆర్ను కానీ తెలంగాణ ప్రజల్ని కానీ పిచ్చోలు కారు అని చెప్పిండు. నన్ను ఎందుకు జైల్లో వేస్తారు? తెలంగాణ తెచ్చినందుక. 1,00,000 రేవంత్ రెడ్డిలు వచ్చినా బీఆర్ఎస్ను కూల్చలేరు. ఎంఐఎం బీఆర్ఎస్కు దూరమైందని ఎవరు చెప్పారు? రిజర్వేషన్లు తీసేస్తామనే వారికి నేను నా పార్టీ వ్యతిరేకం. ముస్లింలు కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీ గెలిచే అవకాశం. 750 మంది రైతుల ఆత్మహత్యకు మోదీ కారణం. బీజేపీ గెలిస్తే పెట్రోల్ డీజిల్ ధరలు 400కు చేరుతాయి. తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశాను. నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలు అందరికీ చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, ఓ తల్లి, ఓ నాయన, ఓ అమ్మ, ఓ అక్క, ఓ చెల్లి, ఓ తాత అందరికీ చెప్తున్నా, దయచేసి వినమ్రంగా విన్నవించుకుంటున్నా, మళ్ళీ చెప్తున్నా, ఈ రాష్ట్రంలో మీకు ఈరోజు ఒక ఆయుధం ఇచ్చిర్రు. దాని పేరు ఓటు హక్కు. మీ ఓటు హక్కును రేపు వినియోగించుకుంటే ఈ తెలంగాణ యొక్క తలరాతను మార్చే పరిస్థితి మీ చేతిలోనే ఉంది. రేపటి కోసం ఎదురు చూస్తుంది ఈ తెలంగాణ. రేపటి కోసం ఎదురు చూస్తుంది ఈ తెలంగాణ తల్లి.
దయచేసి చెప్తున్నా, తెలంగాణ తల్లి రేపటి కోసం ఎదురు చూస్తుంది. మీరు ఎలాంటి తీర్పు ఇవ్వబోతారనేదే ఖచ్చితంగా కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. కేసీఆర్ నిజంగా కూడా ప్రజలకు ఒక అటాచ్మెంట్, తనను ఏ విధంగా చెప్పాలి అంటే నా భాషలో అయితే ప్రతి ఇంటికి ఒక తండ్రి లెక్క, పెద్ద అంటే ఒక ఇంటికి ఎనగర్ర ఎంత అవసరమో కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణకు అంత అవసరం. అలాగే ఏ బంధం కాకపోయినా దేవుడు రూపంలో ఎవరో ఒకరు వస్తారు, సాయం చేస్తారని మనం నాటు పదాలలో వాడుతూ ఉంటాం. అలాంటిదే కేసీఆర్ అనే విషయాన్ని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా చెప్తున్నా, కేసీఆర్ అనే వ్యక్తి ప్రభంజనం, అది అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమ నేత, ఒక రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి. ఖచ్చితంగా కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేనేమంటున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ చూస్తున్న వారందరికీ నేను చాలా క్లారిటీగా ముక్త కంఠంతో గుండె మీద చేసుకొని చెప్తున్నా, వాస్తవాలను వాస్తవాలుగా చెప్తున్నా, ఫేక్ వ్యూవర్షిప్ లేకుండా, ఫేక్ లైవ్లు లేకుండా నిజాన్ని నిర్భయంగా చెప్తున్నా. కాబట్టి మీరందరూ కూడా ఈ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో సరిపోదు, ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి, స్టేటస్లు పెట్టుర్రి. ఈ తెలంగాణలో వాస్తవాలను వివరించేందుకు మనకున్న గుండె చప్పుడు, తెలంగాణకు గుండె చప్పుడు, కేసీఆర్కు రక్షణ కవచం వైఆర్టీవీ జర్నలిస్ట్ రంజిత్. ఇది గుర్తుపెట్టుకోరి, ఇది శాసనం. రైట్, ఇక కేసీఆర్ నిన్న సుదీర్ఘంగా దాదాపుగా బహుశా గంటన్నర పాటు కూడా చాలా క్లారిటీగా, క్లియర్గా తన యొక్క ఆలోచనలు, వాస్తవాలు ఏం జరుగుతుంది అనేది చెప్పారు. మీరు ఏం చేయాలంటే ఆ యొక్క వీడియోను 1కి 2 సార్లు వినండి. మహా అంటే ఒక 3 గంటలు. మన జీవితంలో ఒక రోజులో 24 గంటలలో కేసీఆర్ కోసం ఒక 3 గంటలు కేటాయించారు. ఆ వీడియోను క్లియర్ కట్గా చూడరు. అలా ఏమున్నది అనేది కూడా ఖచ్చితంగా చూడాలి. వాస్తవం ఏంది అనేది కూడా మీరు వినాలి. వింటే ఓటు హక్కు ఎందుకు వేయాలి, ఓటు హక్కు వేయడం వల్ల ఏం జరుగుతుంది, మన యొక్క జీవితంతో పాటు ఎంతమంది జీవితాలలో వెలుగు తీసుకురావచ్చు, ఆ ఓటు విలువ తెలుసుకో ఓ ఓటర్ మహాశయాన్ని. నాన్న, ప్రతి వ్యక్తి, ఓటున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా రేపు ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. నేను చెప్తున్నా కదా. ఇక బాధాకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం, ఈ తెలంగాణలో నాకు బహుశా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుండి కేసీఆర్ దిగిన తర్వాత నేను రియలైజ్ అయ్యి చాలామంది మేధావులతో, పెద్ద పెద్ద వ్యక్తులతో, ప్రొఫెసర్లతో, దాంతోపాటు రాజకీయ కురువృద్ధులతోని, అనేక మంది విశ్లేషకులతో మాట్లాడిన తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతున్నది, దాని మేనిఫెస్టో అయితే నేను చదివినా. నేను బహుశా ఏంది అంటే ప్రచారంలో భాగంగా, అంటే అప్పటి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఎట్లా ఏంటి అనే కోణంలో వెళ్ళిపోయాను తప్ప నిజాలను నేను అవపోసన పట్టలేకపోయా. ఇవి ఏ విధంగా సాధ్యం, ఇంత జరుగుతుంది కదా అని చెప్పేసి ఈ విధంగా నేను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భవిష్యత్తులో చాలా ఘోరమైన పరిస్థితులు ఉంటాయి రంజిత్, తెలంగాణలో మరో ఉద్యమం అవసరం అంటూ అందరూ నన్ను హెచ్చరించారు. ఆ ఉద్యమానికి నాందిగా అవసరమైతే 1200 మంది విద్యార్థులు అమరవీరులైలు, దాంట్లో మరొక పోరాటంలో నువ్వు నాందైనా తప్పులేదు, కానీ తెలంగాణ రాష్ట్రం మాత్రం కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంది అని చాలామంది మేధావులు హెచ్చరించారు. దాంట్లో భాగంగా నేను చెప్పిన, నిజమే సార్ మీరు చెప్పేది, తెలంగాణ మళ్ళీ ఒక్కసారి ఆగమైపోతుంది అని చెప్పిన. ఎందుకు చెప్పిన అంటే ఎందుకు, శాస్త్ర సాంకేతిక రంగం ఆధునిక యుగంలో అడుగుపెట్టాం. మనం ఎక్కడికైనా గమ్యస్థానంలో ఒకప్పుడు వెళ్ళాలంటే నడుచుకుంటూ, ఎడ్ల బండ్ల ద్వారా, గుర్రాల ద్వారా, లేదా ఇతరత్ర వాహనాల సైకిళ్ళ ద్వారా, మోటార్ల ద్వారా వెళ్ళినాం. ఆ తర్వాత అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనం రైళ్ల రూపంలో, విమానాల రూపంలో, హెలికాప్టర్ల రూపంలో ఏ విధంగా మన ప్రయాణం కొనసాగుతుందో తెలుసు. హైదరాబాద్ మీ అందరికీ తెలియని విషయం కాదు, తెలంగాణకు గుండెకాయ హైదరాబాద్. అలాంటి గుండెకాయకు కేంద్ర పాలిత ప్రాంతంగా ఒక కుట్ర జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇలాంటి హైదరాబాద్ జనాభా చాలా ఎక్కువగా ఉంటారు. తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తూ తమ యొక్క జీవన ఉపాధి కోసం, అంటే తమ యొక్క బ్రతుకు కోసం ఏదో ఒక పని చేస్తూ ఇక్కడ జీవనం కొనసాగిస్తారు. చిన్న స్థాయి నుండి పెద్ద పెద్ద స్థాయి వరకు కొనసాగిస్తారు. అయితే తెలంగాణను ఎట్లయినా ట్రాఫిక్ జామ్ అనేది ఈ హైదరాబాద్లో ఉంటుంది. దాన్ని నివారించే ప్రోగ్రాంలో, అంటే ఒక ప్రాసెస్లో మెట్రో అనేది ఏర్పడింది. ఈరోజు మెట్రో రైల్ ఫర్ సేల్ అనే మాట వినటాలకు ఒక్కసారిగా నాకు ఆలోచన పుట్టింది. అరే, మన గమ్యస్థానాన్ని త్వరగా చేరుకోవడానికి మెట్రో రైలు అనేది ఏర్పాటు చేసింది. ఈ మెట్రో రైలు కేవలం ఏంది, మియాపూర్ నుండి నాగోలు వరకు, లేకపోతే ఖైరతాబాద్ నుండి మొదలుకొని ఎల్బీ నగర్ వరకు, అంతటితోనే కాకుండా శంషాబాద్ వరకు, అటు పాత బస్తీ మీద చార్మినార్ ఏరియా కానీ, దాంతోపాటు చాలా చోట్ల విస్తరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ యొక్క 2 రవాణే కాదు, హైదరాబాద్కు మెట్రో చాలా అవసరం అనేది తెలుసు. కానీ ఆదిలోనే అదేందో అర్థం కాలే విచిత్రం, అప్పుడే అమ్మకాన్ని పెట్టిన పరిస్థితి. మెట్రో రైల్ ఫర్ సేల్ ఏమన్నా అగ్గిపెట్టేనా,
లేకపోతే మన టిష్యూ పేపరా, లేకపోతే ఏదన్నా సొక్కానా, ఏదన్నా ల్యాండా, ఏదైనా బిల్డింగా? అప్పుడే మెట్రో ఫర్ సేలా? చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇది మేధావులందరూ కూడా ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నా తెలంగాణలో ఉన్న యావత్తు మేధావులు యువతంతా కూడా ఆలోచించాలి. ఆదిలోనే మనం అంతం చూస్తున్నామా ఏంది అనేది మీరు ఆలోచించాలి, ఖచ్చితంగా ఆలోచించాలి. ఈ తెలంగాణ గుండె చప్పుడు అనుకునే తెలంగాణలో నివసించే ప్రతి ఒక్కరూ, ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అప్పుడే మెట్రో ఫర్ సేల్ ఏంది, ఏం జరుగుతున్నది అంటే తెలంగాణలో జరుగుతున్న విధ్వంసమా, విస్ఫోటనమా, ఏం జరుగుతున్నది అనేది మీరు ఖచ్చితంగా ఆలోచించాలి. లేకపోతే రేపు పొద్దుగాల మన భవిష్యత్తు అంధకారంలోకి మారిపోతుంది. నేను చెప్తా ఉన్నా కదా, అప్పుడే ఇంకా విస్తరించాల్సింది తన గమ్యం చేరుకోలేదు, మెట్రో తన గమ్యాన్ని ముద్దాడనే లేదు. అప్పుడే ఫర్ సేల్ అంటే ఆదిలోనే అంతానికి ఏర్పడిందా, అప్పుడే ముగింపు చెప్తుందా అంటే చాలా బాధేసింది. ఒక్కసారి మీరు చూడొచ్చు ఈ ప్రయాణానికి సంబంధించి ఈ ఒక్క వార్తను ఒక్కసారి చూడండి. నేను పక్కకు జరిగిన మెట్రో ఫర్ సేల్ అనేది ఈ టైటిల్ చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించండి. ఎంతోమంది ఒక వర్షం కొట్టినా లేకపోతే ట్రాఫిక్ జామ్ ఎక్కువైనా కూడా ఎంతోమంది తమ యొక్క గమ్యస్థానాలకు చేరవేయడానికి ఉండేది. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్ పడింది. చాలామంది మీరు అనుకున్నారు, సరే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆ హామీలను తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే దిశగా చేసింది అనుకుందాం. ఎలా ఉంది ఒకసారి మీరు ఆలోచించండి. డిసెంబర్ 10వ తారీఖు నుండి లెక్కేస్తా, ఎక్కువేయ, లేదా మీరు అనుకున్నట్టే 20వ తారీఖు వేద్దాం, సరే డిసెంబరే వదిలేద్దాం. జనవరి నుండి ఈ 5 నెలల్లో ఆర్టీసీకి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో దాని గురించి ఒకసారి ఈరోజు నేను చర్చించబోతున్నా. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఫేస్బుక్ ఉంటుంది, దాంట్లో లైవ్ ఉంటుంది, ఖచ్చితంగా కూడా మీరు చూడాలి. ఈరోజు నేను చాలా భయంకరమైన న్యూస్ కూడా మీ దగ్గరికి అందించబోతున్నా సాయంత్రం వరకు. ఒకసారి చూడండి. అమ్మకానికి పెడుతున్న ఎల్ఎన్టీ కంపెనీ 2026 తర్వాత విక్రయించే యోచనలో, నష్టాలు అంతకంతకు పెరుగుతున్నాయి, ఫ్రీ బస్సు వల్లే మేము మెట్రోను నడపలేం, ఎల్ఎన్టీ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు అంటూ చూడొచ్చు. హైదరాబాద్పై తీవ్ర ప్రభావం, మెట్రో సేవలు నిలిచిపోతే నగరం ఆగమాగం, కంపెనీల రాకపై భూముల రేట్లపై ప్రభావం, అటకెక్కనున్న మెట్రో కారిడార్ల విస్తరణ పనులు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పైన నీడలు వచ్చిన పరిస్థితి కనబడ్డది. నేను చెప్పలే 10 రూపాయలు నా తల్లి, 10 రూపాయలు లేనోళ్ళు ఇవ్వలేరు. నేను చెప్తున్నా కదా, మరి ఇంత ఘోరంగా నేను చెప్తున్నా. ఈ మీరు ఏంది అంటే ఈ ఒక్క టైటిల్ చూసే అన్నా మెట్రో ఫర్ సేల్ అయితే ఏమవుతుందన్నా, ఎవరో ఊరుకుంటారు కాదన్నా. ఇది ఒక్క ప్రభావం ఒక్కటితో ఆగిపోదు. ఇది మెట్రో సేవలు గనక ఆగిపోతే దాని విస్తరణ ఇంకా తన యొక్క గమ్యం చేరలేదు, తన గమ్యం మొదలైంది, మెట్రో యొక్క గమ్యం మొదలైంది. దాని గమ్యాన్ని ముద్దాడక ముందుకే ఆగిపోతే ఏమవుతుందో తెలుసా, మనకి ఇతర దేశాల నుంచి రావాల్సిన కంపెనీల మీద ఎఫెక్ట్ పడుతుంది, ఇక్కడ ఉన్న భూముల రేట్ల మీద ఎఫెక్ట్ పడుతుంది, మెట్రో కారిడార్ల మీద విస్తరణ ఆగిపోతుంది. దానితో పాటు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్, ది తెలంగాణ 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 అనే పదానికి ఎఫెక్ట్ వస్తుంది, ఒక ఒత్తిడి వస్తుంది. ఆటోమేటిక్గా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. సో 5 నెలలలో మనం మెట్రోను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేవలం 5 నెలలు, 150 రోజులు, 150 రోజులలో మనం మెట్రోను అమ్మేస్తున్నాం, అమ్మకాన్ని పెట్టేసినాం. వారవ్వా బాధ అనిపిస్తుంది. నా హైదరాబాద్ కోసమే మన తెలంగాణ ఉద్యమం దేనికోసం మొదలైందో తెలుసా? నీళ్లు నిధులు నియామకాల కంటే ముందు ఈ హైదరాబాద్ ఉంటేనే మాకు తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడినాం మనం. ఈ హైదరాబాదు ఉంటేనే మాకు తెలంగాణ రాష్ట్రం కావాలి, రాయల తెలంగాణ లోటపీసు ఇవన్నీ వద్దు, మా హైదరాబాద్తో కూడిన మా తెలంగాణ కావాలని చెప్పినాం. ఇటు నల్గొండ, రంగారెడ్డి, మెదక్ ఇవన్నీ కూడా చుట్టూ ఉన్న ప్రాంతాలన్నింటినీ కలుపుతూ మన నగరం అనేది ఉన్నది. ఈ నగరం కోసమే కొట్లాడినాం. మరి అలాంటి నగరంలో మెట్రో పని ఆగిపోతే, మెట్రో విస్తరణ ఆగిపోతే, మెట్రో కారిడార్లు ఆగిపోతే ఏంది పరిస్థితి? పాత బస్తీ రూపురేఖలు మారాల్సిన అవసరం లేదా? ఇంకా ఎన్నాళ్ళు మనం హైదరాబాద్ను డెవలప్ ఇంకా చేసుకోవద్దా? ఆదిలోనే అంతమని చెప్పేద్దామా? ఆదిలోనే ముగింపు అని చెప్పేద్దామా? మీరే ఆలోచించండి. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు సంబంధించిన రంజిత్ మాట్లాడుతున్నాడు. తన గొంతుకను ఆపడానికి ఆహర్నిశలు. ఈరోజు నేను చాలా సంతోషకరం, నేను చాలా హ్యాపీగా చెప్తున్నా. ఉదయం 8 గంటలు చెప్పాల్సిన న్యూస్ను రకరకాలుగా, ఎంత ఎన్నికల కోడ్ ఉన్నది, చాలా చెండాలం. నేను చెప్తున్నా కదా, నేను రావాల్సిన సమయం ఇది, కానీ ఏ సమయానికి నేను లైవ్ పెట్టినో మీరు చూసిరు. నేను చెప్తున్నా, అందుకోసమే చెప్తున్నా, నా తెలంగాణ ఇది. నేను పోరాటంలో తెలంగాణ ఉద్యమంలో కీలకం, నా రక్తం ఏరులై పారి తెలంగాణ తల్లి ముద్దాడింది. అందుకే ఈ తెలంగాణ రక్షణ కోసం, ఈ తెలంగాణ కవచంలా కేసీఆర్ రక్షణ కవచంలా. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని తెచ్చిన యోధుడే ఆయన.
అలాంటి వారి కోసం పనిచేస్తే తప్పేంది? నేను అందుకే చెప్తున్నా, ఓటు ఓటన్నా, నేను ఓటర్ మహాశయాన. ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. మహా అంటే ఒక్కరోజు 500 నుంచి 1000 రూపాయలు అయితే ఏమో, 2000 అయితే కావచ్చు మహా అంటే. కానీ ఆ ఓటు, నీ ఒక్క ఓటుతోని నా జీవితం కాదు, నా కుటుంబం కాదు, ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది జీవితాల యొక్క తలరాత మారిపోతుంది. ఆ ఓటులో ఉన్న మర్మం అది. నేను చెప్తున్నా కదా, తల్లి 9 నెలల పురిటి నొప్పుల బాధ అనుభవించిన తర్వాత, బిడ్డను ప్రసవించిన తర్వాత ఆలనా పాలన చూసి ఆ కొడుకు యువత చేతికొచ్చిన తర్వాత తన యొక్క భవిష్యత్తు చూసి సంతోషపడే క్షణాలు ఉంటాయి చూడు. మీరు ఓటు వేసిన తర్వాత తల్లిదండ్రుల కళ్ళల్లో మీరు ఏదైనా సాధించినప్పుడు కనిపించే సంతోషం ఎట్లుంటుందో, మీ ఓటు హక్కు అందరూ వినియోగించుకుంటే అంతే సంతోషంగా నేను ఫీల్ అవుతా. ఎందుకంటే ఓటు అనేది చాలా కీలకమన్నా. నేను దయచేసి చెప్తున్నా, కన్నీళ్లతో చెప్తున్నా, ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా, మీరు ఓటు వేసుకోవాలి. వేసిన తర్వాత ఖచ్చితంగా ఒక్కసారి ఆలోచించాలి. 5 నెలలు, 10 సంవత్సరాలు, 14 సంవత్సరాల పోరాటం, ఖచ్చితంగా ఇది ఆలోచించండి. మీరు ఓటు వేసే ముందు ఖచ్చితంగా వెళ్ళండి. 2014, 2001 మధ్య జరిగిన ఉద్యమాన్ని ఒక్కసారి రిమైండ్ చేసుకోరు. 1956, 2014 మధ్య జరిగిన పరిపాలన వ్యవస్థ చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే తమ యొక్క వయసు అంటే అప్పుడు గతాన్ని ఒక్కసారి మీరు చదివిన చరిత్రను గుర్తు తెచ్చుకోరు. 2001 నుండి 2014 జరిగింది గుర్తు తెచ్చుకోరు. 2014 నుంచి 2023 వరకు ఎట్లుండే, కేవలం 5 నెలలలో ఎట్లుండే మీరు ఆలోచించి ఓటు వేయాలి. ఖచ్చితంగా ఓటు వేస్తారని ఆశిస్తున్నా. ఇక నేను చెప్పిన కదా, మొత్తానికి మహాలక్ష్మి స్కీము వల్ల ఈరోజు ఎవరు ప్రెసిడెంట్ శంకర్ రామన్ స్వయంగా కూడా ప్రకటించుడు 2026 తర్వాత విక్రయానికి సంబంధించిన నిర్ణయం ఉంటుంది అంటూ కూడా పేర్కొన్న పరిస్థితి. చాలామందికి తెలియని మర్మం ఏంటంటే, హైదరాబాద్ నగరం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో మన రాజకీయ వ్యవస్థ మనల్ని అంత నాశనం చేస్తుంది, మన ఎదుగుదలను. ఇది ఫ్యాక్ట్, ఇదే నిజం. నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అనే విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ బిడ్డలందరికీ కూడా దయచేసి చెప్తున్నా, నేను కన్నీళ్లతో చెప్తున్నా, రేపటి మీ ఓటు హక్కు కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నా. చెప్తున్నా కదా, రేపు ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించు. పోతే పోయినాయి 1000 రూపాయలు కాదు, ఇక్కడ 4 కోట్ల మంది జీవితాలు. దయచేసి మీరు ఆలోచించాలి ప్లీజ్. నేను చెప్తున్నా కదా, రేపు పొద్దుగాల మనది పరిస్థితి ఎట్లుంటుంది అనేది ఆలోచించు. బీఆర్ఎస్ పడి లేచిన కెరటం, మలుపు తిప్పున కేసీఆర్ బస్సు యాత్ర, చెక్కు చెదరని బీఆర్ఎస్ పార్టీ క్యాడర్, కేసీఆర్ పై తరగని ప్రజాభిమానం. 12 లోక్సభ స్థానాలలో బీఆర్ఎస్తో హస్తం, కమలం ముఖాముఖి పోటీ. 5 సీట్లలో కాంగ్రెస్, 7 సీట్లలో బీజేపీ, 4 స్థానాలకే మాత్రమే పరిమితమైన త్రిముఖ పోటీ అంటూ కూడా చూసిన పరిస్థితి. నేను అందుకే చెప్తున్నా, తెలంగాణ బిడ్డలారా, నేను జర్నలిస్ట్ రంజిత్. తెలంగాణ ఉద్యమం కోసం ప్రతి ఒక్కరూ కూడా, మీ అందరికీ తెలియదేమో, నిన్న నాకు ఒక ఉద్యమకారులు ఒక 50 మంది కాల్ చేశారు. 50 మంది పేర్లతో సహా చెప్తున్నా. వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించి గాంధీ యూనివర్సిటీ, శాతవాహన, కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన నా మిత్రులు, నాతో చదువుకున్న వాళ్ళు, పిహెచ్డి కంప్లీట్ చేసిన వాళ్ళు ఒక కాల్ చేసి ఒక మాట అన్నారు, అన్న మా జీవితం కొలాప్స్ అయిపోయిందన్న, మా భవిష్యత్తు ఒక తరంగా మేము అయిపోయింది, ఏ ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులం కాదు. ఎందుకంటే 2001 నుండి 2014 దాదాపుగా 2001 నుంచి 2014 వరకు ఈ తెలంగాణ కోసం మేము పూర్తి స్థాయిలో త్యాగం చేసినాం. మా జీవితం పోయింది, ఒక తరం పోయింది అని చెప్పు. ఖచ్చితంగా వాళ్ళకి అర్థం కావాలి, ఈనాటి యువతకు అర్థం కావాలి. 1200 మంది విద్యార్థుల బలిదానమే కాదు, ఇంటూ వేసుకోమని చెప్పారు. వాళ్ళ కుటుంబంలో నలుగుంటే తల్లిదండ్రులు ఈరోజు మంచానికి పరిమితమై అనారోగ్యంతో ఉంటే వాళ్ళని ఎవరు చూస్తుర్రో ఒకసారి చెప్పన్నా. అక్రమ కేసులతో బలై ఆనాడు ప్రభుత్వ ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఎంతోమంది యువత ఉన్నారు చెప్పన్నా. దాంతోపాటు లాఠీలతో, గాయాలతో ఇప్పటికీ సఫరమవుతూ తినడానికి తిండి లేక చాలా ఇబ్బందికరమైన, భయంకరమైన పరిస్థితిలో ఉన్నామన్నా. ఎవరు మాకేం చేయకపోయినా పర్వాలేదు, కానీ తెలంగాణ ఎందుకు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినమో అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఈ ఒక్క మాట చెప్పన్నా అని చెప్పారు. నేను చెప్తున్నా కదా, కన్నీళ్లతో, ఆవేదనతో చెప్తున్నా. ఈ ఆవేదన మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఈనాటి తెలంగాణ రాష్ట్రం భవిష్యత్తు తరాలకు ఖచ్చితంగా తెలవాలి. ఒక తరం పోయింది. నాలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఒంటి మీద గాయాలతో దినదిన గండంగా జీవితాన్ని ఎలా తీస్తున్నాం. ఖచ్చితంగా చెప్తున్నాం, నాటి గాయాలు ఒంటి మీద మరవలేదు, వాటి గాయాలు ఎప్పుడూ పునరావృతం అవుతూనే ఉంటున్నాయి. ఖచ్చితంగా చెప్తున్నా, మళ్ళీ ఆలోచించండి. నా తెలంగాణ, మన తెలంగాణ ఎట్లుండే 5 నెలల్లో ఏమైపోయింది. మీరు ఓటు ఎవ్వరికి వేస్తారా మీ ఇష్టం, జడ్జిమెంట్ మీ ఇష్టం, ఫైనల్ డిసిషన్ మీ ఇష్టం. కానీ నేను చెప్పే వార్త మాత్రం చాలా క్లియర్ కట్. మీరందరూ కూడా ఆలోచించాలి.
ఒకటి కాదు రెండు కాదు నా తెలంగాణ ఎట్లయిపోతున్నది నా తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ అనేది పడిలేచిన కెరటమే. దానితో పాటు ఉద్యమకారులు ఎప్పుడూ కెరటాలే, అగ్నిగుండంలా మండుతూనే ఉంటారు ఈ తెలంగాణ కోసం. నాలాంటి ఎంతోమంది యువత కూడా ఈ తెలంగాణ రాష్ట్ర రక్షణ కోసం పనిచేస్తాం. ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ దగ్గర బ్యాగులు తీసుకుని మూటల కోసం పనిచేయం. నా తెలంగాణకు ఏమన్నా జరిగింది అంటే ఎక్కడున్నా ఏ క్షణానున్నా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేయడం మా కర్తవ్యం, అది మా బాధ్యత. ఒక ఆర్మీ జవాన్లలా ఈ తెలంగాణలో ఉండే చాలా మంది యువత పనిచేస్తారు. తెలంగాణ రక్షణనే వాళ్ళ ఎజెండా. తినడానికి తిండి ఉన్నదా, ఇంట్లో ఏ విధంగా పరిస్థితులు కాదు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా రక్షించుకుంటామనేదే ఎజెండా. మీరు ఇకనైనా ఆలోచించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఇక దానితో పాటుగా మాటలతోనే సర్కార్ మెడలు వంచిండు, గెలిపించుకుంటే ఇంకెట్లుంటది. ప్రజా గొంతెత్తి గర్జించిన కేసీఆర్, తలొగ్గిన సర్కార్, సమస్యలకు పరిష్కారం, రైతులను పరామర్శించిన గంటలలోనే నీళ్లు, రైతు బంధుపై ప్రశ్నించిన తర్వాతనే నిధులు, రుణమాఫీపై నిలదీశాకే ఆగస్టు 15 గడువు, పంట నష్టంపై ప్రశ్నించగానే 15 కోట్లు రిలీజ్, చేనేత కార్మికులకు బకాయిలు విడుదల, ఓయూ హాస్టళ్లు తెరిచి ఉంచేలా ఒత్తిడి, 15 రోజులలోనే సర్కారుకు చుక్కలు చూపించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఇస్ ఎ బ్రాండ్. అది చెప్పిన కదా, సింహం అడవిలో బోన్లో ఉన్నంత వరకే రక్షణ. ఒక్కసారి అది ఊరు మీద పడ్డది అంటే నీచ క్రూరమైన ఎవరెవరైతే హాని చేస్తారో తెలంగాణకు అలాంటి వాళ్ళందరినీ కూడా ఏంది అంటే మెడలు వంచుతుంది. గుర్తుపెట్టుకోరు. ఏం జరిగింది కేసీఆర్ బస్సు యాత్రతో అంటే ఇది జరిగింది. ఆగస్టు 15 అని చెప్పిండు సారు. ఏ ఆగస్టు 15? 2023 ఆగస్టు 15, 2025 ఆగస్టు 15, 2026 ఆగస్టు 15? క్లారిటీ మిస్ అయింది అక్కడ, క్లారిటీ మిస్ అయింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, అది అడగాలి మీరు అడగాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈరోజు తెలంగాణ బిడ్డలందరికీ చెప్తున్నా, మళ్ళీ చెప్తా ఉన్నా. జర్నలిస్ట్ రంజిత్ మీతోనే ఉంటాడు, మీకోసమే ఉంటాడు, మీలో ఉంటాడు. మోదీ చేతిలో యోగి అవుట్. 2 నెలల్లో ఆయన రాజకీయ జీవితాన్ని మోదీ అంతం చేస్తారు. అద్వానీ, మనోహర్ల జోషిలకు పట్టిన గతే ఆదిత్యనాథ్కు. ఈ ఎన్నికలలో ఎన్డీఏకు 230 సీట్లు దాటవు. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు. కేజ్రీవాల్ ఇది మీ అందరికీ విన్న పేరు. ఢిల్లీ పరిసర ప్రాంతాలలో మీ అందరికీ తెలుసు, ఢిల్లీ అంటే కేంద్ర పాలిత ప్రాంతం. దాంట్లో ఒక్క రాష్ట్రం నుండి కాదు, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు నివసించే వాళ్ళు ఉంటారు. చీపిరితోని ఇట్లా ఊడిసిండు, చెత్తను ఊడిసినట్టు జాతీయ పార్టీలన్నీ ఇట్లా ఊడ్చేసిండు. కానీ అలాంటి వ్యక్తి మీద అక్రమ కేసులు బనాయించిళ్ళు. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈడీకి సంబంధించి ఎట్లుంటుంది ఏం కథ అనేది నేను చెప్పిన. ఈడీ కేసులు అనేటి ఏ విధంగా ఉంటాయని దాని మీద పూర్తి స్టడీ చేసిన. దాంట్లో ఆరోపణ వచ్చిన తర్వాత ఒకసారి అరెస్ట్ అయినా, అతను నిర్దోషైనా దోషైనా తేలేంతవరకు అక్కడే ఉంటాడు జైల్లో. అదైతే ఒకటి ఉంది. ఆ చట్టం అంత పవర్ఫుల్గా ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే అరవింద్ కేజ్రీవాల్ నేను నిజంగా చెప్పాలంటే మొగోడు బయనే. దేశ రాజకీయాలలో నిజంగా చెప్తున్నా, తోప్ తురుం, మన భాషలో చెప్తున్నా. ఇలాంటి గొప్ప వ్యక్తి మాట్లాడిన మాట ఇది. మీరు అనుకున్నది నిజమే, ఆయన చెప్పింది. మోడీ చేతిలో యోగి అవుట్. 2 నెలలలో ఆయన రాజకీయ జీవితాన్ని అంతం చేస్తారు. ఏంది అద్వానీ, మనోహర్ జోషిలకు పట్టింది ఆదిత్యనాథ్ కూడా. భారతదేశ వ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీకి కేవలం 230 సీట్లు కూడా దాటవు. ఖరాఖండిగా కేజ్రీవాల్ చెప్పిన ముచ్చట్లు ఇవన్నీ, నేను చెప్పిన ముచ్చట్లు కాదు. కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి. ఆయన ఎంత కష్టపెట్టిలు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్తోని. మరి కేంద్ర పాలిత ప్రాంతం ఇంకా హైదరాబాద్ను ప్రకటిస్తే మన బతుకులు కూడా అంతే, గవర్నర్ వర్సెస్ సీఎం. ఇక రోజు తనలాటనే ఉంటుంది. సో చలో జాగ్రత్త, మీరు ఆలోచించుకోవాలి. నేను మీ ముందు మాత్రమే పెడతా, తర్వాత ఇంకా దాని చర్చ అనేది మీ చేతిలో మీరు చర్చించుకోవాలి. గ్రామాలలో వేప చెట్ల కింద, చింత చెట్ల కింద, పనుల కడ అక్కడ వేరు పలానా వైఆర్టీవీలో రంజిత్ చెప్తా ఉన్నాడు. ఆ రోజు చెప్పిండు బిడ్డడు, ఈ రోజు చెప్తుండు. ఎందుకోసం చెప్తుండు? తనకి ఏం స్వార్థం లేదు, నాకే స్వార్థం లేదు. నా స్వార్థం అంతా ఈ తెలంగాణ రక్షించుకోవడమే. ఈ తెలంగాణ రాష్ట్రం మీద గద్దలు రాబందులు వాలితే అంతం చేయడమే నా పని, తుది మొట్టించడమే. ఇక మామూలు ఉండదు మనతోనే. బీఆర్ఎస్కు 12 నుంచి 14 సీట్లు. 14 సీట్లు వస్తే ఢిల్లీలో తడాకా చూపిస్తా. ప్రధాని రేస్లో కూడా ఉంటాడు 14 సీట్లు వస్తే. బీజేపీకి దేశమంతా 200 సీట్లు దాటవు. దక్షిణ తెలంగాణలో 10 సీట్లలోపే వస్తాయి. రాష్ట్రంలో 9 సీట్లలో 3వ స్థానంలో కాంగ్రెస్. బీజేపీ కాంగ్రెస్లను చూసి భ్రమపడితే మోసపోతాం, గోసపడతాం. ఒకేసారి రుణమాఫీ అయ్యే పని కాదు. నెక్స్ట్ సీజన్లో అసెంబ్లీలో కేసీఆర్ ప్రళయ గర్జన. ఫోన్ ట్యాంపరింగ్తో సీఎం మంత్రులకు సంబంధం లేదు. దేశ రాజకీయాలలో తెలంగాణ తడాకా చూపిస్తాం. రైతు బంధును ఎగబెట్టినందుకు కాంగ్రెస్ కుట్ర. కాంగ్రెస్ పై చేనేత కార్మికుల కోపంగా ఉన్నారు. మహిళలు
కూడని తిట్లు తిడుతున్నారు. నా తల తెగినా సరే కృష్ణా గోదావరిలో వాటాలు తేల్చాల్సిందేనని చెప్పా. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు వట్టి ట్రాష్. కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుంది. వీళ్ళు ఎవరొచ్చినా హైదరాబాద్ను దెబ్బ కొడతారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే, తెలంగాణ కృష్ణా గోదావరి నీళ్లు దక్కాలంటే, ఆత్మగౌరవం నిలబడాలంటే ఈ కీలక సమయంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలి. నేను మీ బిడ్డగా చెప్తున్నా, కేంద్రంలో మనం కీలకంగా మారబోతున్నాం. బీఆర్ఎస్కు 14 సీట్లు ఇవ్వండి. తెలంగాణ తడక ఏందో ఆ దేశ రాజకీయాలలో చూపిద్దాం. మీరు నేను మళ్ళీ చెప్తున్నా, మీరు నమ్ముకున్నా, మీరు నమ్ముతున్నా ఇది మన తెలంగాణని చాటుకునేలా చేస్తా. మేధావి లోకానికి యువతకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పేగులు తెగేదాకా కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ కాబట్టి ఆ పిచ్చి బీజేపీలో పడిపోతే మనకు ఏమీ రాదు. తెలంగాణకు బీఆర్ఎస్ బలం శక్తి ఏ రోజునైనా మట్టి పనికైనా ఇంటోడే ఉండాలంటారు. ఆ బీజేపీ వల్ల రాష్ట్రానికి ఏమీ జరగదు. ఢిల్లీ గులాంల కంటే బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలి. మనం ఒక బలమైన ప్రాంతీయ శక్తిగా ఉండాలి. తమిళనాట ద్రవిడులు బలంగా ఉండి వాళ్ళ పార్టీనే గెలిపించుకుంటారు. ద్రవిడ పార్టీలను ఆదర్శంగా తీసుకుని ఒక మిలిటెంట్గా మనం తయారవ్వాలి. తెలంగాణకు ఆలోచన రావాలి. బీజేపీ కాంగ్రెస్లను చూసి భ్రమపడితే మోసపడతాం, గోసపడతాం. ఇది కేసీఆర్ చెప్పిండు. ఎవరు చెప్పిండు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిండు. ఎవరి కోసం చెప్పిండు? ఈ ప్రాంత బిడ్డల కోసం, తెలంగాణ కోసం, తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం చెప్పిండు. ఎందుకోసం చెప్పిండు? ఇక మీరే ఆలోచించుకోవాలి. నేను చెప్పే ప్రతి మాట అక్షర సత్యం. ఎవడి స్వార్థాల కోసమో ఎవడి కోసమో కాదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఎవడి సర్వేలు నమ్మకండి. అంతా ట్రాష్. సర్వే అనేది లేదు. వార్ వన్ సైడ్. ఎట్లుంటుందో చూడు ప్రపంచనాన్ని. ఆ రోజుగా ఇట్లా గల్లా ఎగిరేసి ఇదిరా నా తెలంగాణ పౌరుషమని మీసం మెలేసే రోజు రేపు రాబోతున్నది. తెలంగాణ యువత మొత్తం కూడా ఓటు హక్కు వినియోగించుకుంటారు. వినియోగించుకున్న తర్వాత ఆ తీర్పును చూసి బెంబేలెత్తాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నేను చెప్తున్నా కదా, ఇదే శాసనం తెలంగాణలో జరగాలి, జరిగి తీరాలి. ద్రవిడ పార్టీలను మనం ఆదర్శంగా ఎందుకు తీసుకోకూడదు? ద్రవిడ పార్టీలను ఎందుకు ఆదర్శంగా తీసుకోకూడదో మీరు ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మట్టి పనికైనా ఏ పనికైనా మన ఇంటోడే ఉండాలని చెప్తారు కదా సామెతలో. అలాంటప్పుడు మన ఇంటోడు మనోళ్ళు ఎందుకు ఉండకూడదు అని ఆలోచించాలి. దానితో పాటు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ ఆలోచించండి. ఓ తెలంగాణ బిడ్డ, నీకే చెప్తున్నా. ఆనాడు, ఈనాడు, రేపటికి మళ్ళీ చెప్తున్నా, ద్రవిడ పార్టీలు తమ యొక్క ఐక్యతను ఏ విధంగా చాటుకుంటాయి? ఒక ఆర్మీ జవాన్ల, మిలిటెట్లా, అందరూ సైనికుల్లా ఎట్లా పనిచేస్తారు? జాతీయ పార్టీలను తుడిచి ఇట్లా ఏంది అంటే టిష్యూ పేపర్ లెక్క పక్కన పెడతారు. మరి మనం కూడా అలాంటి పోరాటాన్ని ఎందుకు చేయకూడదు? ఆలోచించండి. మీ ఆలోచనే తెలంగాణ రేపటి భవిష్యత్తుకు నాంది. మళ్ళీ చెప్తా ఉన్నా, చనిపోయిన నా బిడ్డ, దళిత బిడ్డ ప్రశాంత్ తిరిగి వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలన్నా, లాకప్ డెత్లో నా తల్లి చనిపోయిన నల్గొండ నుంచి ఆ తల్లి ఆత్మ శాంతి చేకూరాలన్నా మీ ఓటు చాలా కీలకం. ఓటు అనేది ఒక ఆయుధం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఊరికే రాయలే, ఓటు హక్కును ఊరికే కల్పించలే. ఆ ఓటుతో దేన్నైనా తలరాతను మార్చాలి. కబడ్దార్ గుర్తుపెట్టుకోర్రి, లేకపోతే ఆగమవుతున్న తెలంగాణ ఆగమైపోతాం. మీరు మళ్ళీ చూడాలి. మోడీ రాహుల్, ఇది కాస్త మీకు కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇది పాతదే. నాకైతే ఏంది అంటే, మోడీ రాహుల్ మధ్యలో ఆదాని, తెలంగాణ కేంద్రంగా ఫీడ్ ప్రోకో. జాతీయ పార్టీలు ఒక్కడైపోయాయా? ఆదాని అంబానీ గోడెక్కి కూర్చున్నారా? మొన్నటి వరకు బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్. పై విమర్శలు, లోలోన ఒప్పందాలు. కాంగ్రెస్ పై మోడీ ఆరోపణలతో దేశమంతటా చర్చ. ఆదానిపై గతంలో రాహుల్ తీవ్ర ఆరోపణలు. దావోస్లో ఆదానితో రేవంత్ భేటీ. రాహుల్ సూచనలతోనే ఆదానికి, తెలంగాణలోకి ఆదానికి రెడ్ కార్పెట్. సింగరేణుల్ని తాకట్టు పెట్టబోతున్నారా? ఒక్కసారి ఆలోచించండి. మీకు ఇది, మాకిది. మీకు అది, మాకిది. ఇది దేశ భవిష్యత్తును తాకట్టు పెడుతున్న ఫార్ములా. నీ పార్టీకి అది, నా పార్టీకి ఇది ఫార్ములా. ఆలోచించాలి. ఏ నినాదం వెనుక ఏ మర్మం దాగి ఉందో నీకు తెలుసా? ఏ నినాదం వెనుక ఏ మర్మం దాగి ఉందో నీకు తెలుసా? హుక్కి పిడికిలి బిగించి రిపోర్ట్ అయ్యి. ప్రతి ఒక్క నినాదం, ప్రతి ఎజెండా వెనుక ఏదో ఒక నినాదం దాగే ఉంటుంది. వాడి వ్యక్తిగత స్వార్థాలన్నీ అయి ఉండాలి. ఈ దేశాన్ని తాకట్టు పెట్టే భ్రమలన్నీ ఉండాలి. ఖచ్చితంగా కూడా ఆలోచించాలి. 2 జాతీయ పార్టీలు ఇప్పుడు మొదలుపెట్టిన కొత్త రాజకీయం కొత్త అంశాలను తెరపైకి తీసుకొస్తుంది. దేశమంతా సంచలన చర్చకు దారితీస్తుంది. మొన్నటిదాకా ఒకరికి శత్రువైన ఆదాని ఇప్పుడు ఎందుకు మిత్రుడయ్యాడు? మిత్రుడైన ఆదాని ఎందుకు శత్రుడయ్యాడు? అసలు తెర వెనకాల ఏం జరుగుతుంది? ఆదానితో ఏం జరుగుతుంది? ఆదానితో రేవంత్ రెడ్డి భేటీ వెనుక ఉన్న కారణాలు ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకనాడు లోక్సభ నుంచి రాహుల్ గాంధీని బయటకు వెళ్ళడానికి కారణమైన ఆదాని
ఇప్పుడు ఎందుకు ఆ పార్టీ నేతలకు అంత ఇష్టమైన వ్యక్తిగా మారాడనేది కీలక రాజకీయ చర్చకు దారితీస్తుంది. అయితే దీనికి చాలా కారణాలు ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతుంది. ఇంతకీ ఆదాని ఎవరి మనిషి? మోడీ మనిషా? రాహుల్కు దోస్తా? ఇది తెలంగాణ వనరులను నిధులను పెట్టుబడిదారులకు పెట్టడానికి అందరూ కలిసికట్టి ఆడుతున్న నాటకమా? ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పి వదిలేస్తా, మీరే ఆలోచించుకోండి. ఆదాని అంబానీ ఇన్నాళ్ళు విమర్శించారు. ఎన్నికలు రాగానే విమర్శలు ఆగిపోయాయి. అంబానీ ఆదాని నుంచి కాంగ్రెస్ ఎంత తీసుకుంది? ఈ ఆరోపణలు చేసింది సాక్షాత్తు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ. 3 రోజుల క్రితం వెమ్లవాడ పర్యటనలో ఉండగా కాంగ్రెస్ పై మోడీ చేసిన సంచలనమైన ఆరోపణ ఇది. ఇన్నాళ్ళు ఆదాని విషయంలో మోదీపై రాహుల్ విమర్శలు చేసేవారు. తన స్నేహితులు అంబానీ ఆదానీలకు మోదీ దోచిపెడుతున్నారంటూ పార్లమెంట్ సాక్షిగా కూడా ఆరోపణలు చేశారు. ఆదాని విషయంలో చేసిన వ్యాఖ్యలతోనే రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని కూడా కొద్ది రోజులు కోల్పోవాల్సి వచ్చింది. కానీ అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఇప్పుడు రివర్స్లో విమర్శలు చేశారు. కాంగ్రెస్లో ఆదాని నుంచి డబ్బులు ట్రక్లో వెళ్ళాయంటూ కూడా ఒక ఆరోపణ వినబడుతున్న క్రమం కనబడుతుంది. ఇది దేశ పరిస్థితి. నినాదం జాతీయ నినాదం అని మీరు అంటున్నారు. నేను ఒక ద్రవిడ పార్టీగా, ద్రవిడ పార్టీలు ఏ విధంగా ఉంటాయి, తమిళనాడుగా ఏ విధంగా వాళ్ళ యొక్క ప్రాంతాన్ని, వాళ్ళ రాష్ట్రాన్ని రక్షించుకుంటారు? ఒక సైనికులు, ఒక ఆర్మీ జవాన్కి మించిన బలమైన సైన్యం ఎందుకుంటుంది? అక్కడ జాతీయ పార్టీలకు లాగు దడిపించే పని ఎందుకు చేస్తారు? ఆ ప్రాంతం అంటే ఆ బిడ్డలకు ఎందుకు అంత ఇష్టం? ఆ ప్రాంతం మీద ఎందుకు అంత ప్రేమ? జాతీయ రాజకీయాలంటే దేశాన్ని శాసించే రాజకీయాలను పక్కన పెట్టి తమ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ఎంతకైనా ఎందుకు తెగిస్తారు అనేది మీరు క్లుప్తంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది వాళ్ళ యొక్క ఐక్యత, వాళ్ళ యొక్క బలం, వాళ్ళ యొక్క బలగం. మరి మీరు కూడా అలా ఉండాలి కదా. మనకేం రోషం పౌరుషం లేదా? తెలంగాణ బిడ్డలం మనం ఎట్లుండాలి? రాష్ట్రం కోసమే మన జీవితాలను వదులుకున్నాం, మనం ఎట్లుండాలి అనేది కూడా మీరు ఆలోచించాలి. వీళ్ళ కోసం కాదు. ఆదాని అంబానీ పెట్టుబడిదారి వర్గం ఎప్పుడూ పెట్టుబడిదారి వర్గమే. తమ యొక్క స్వార్థ రాజకీయాల కోసం చూసుకుంటుంది, తమ యొక్క ఎదుగుదల కోసం చూసుకుంటుంది. కేవలం మనం మాత్రమే మన ప్రాంత అభివృద్ధి కోసం చూసుకున్నాం. రేపు భవిష్యత్తులో ఈ తెలంగాణలో వనరులు దోపిడీ గురి కాబోతున్నాయి. రేపు భవిష్యత్తులో ఈ తెలంగాణ ఆగమైపోతుందనడానికి స్పష్టమైన ఆధారాలు కూడా రాబోతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్తారా, ఎవరు చెప్తారు అనేది మనం త్వరలో చూద్దాం. ఆ సినిమాకు ఎండ్ కార్డు ఇంకా రాలే, వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా చెప్తా. ఇక బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ మత రాజకీయాలు చేస్తుంది. కాంగ్రెస్ వచ్చాక 150 కోట్లు పనులు ఆపేసింది. రేవంత్ రెడ్డికి గుణపాఠం చెప్పాలి. వెంకట్రామిరెడ్డి ఒట్టేసి చెప్పారు, పేదలకు విద్య ఉపాధి కల్పిస్తామన్నారు. ఆయన మంచి వ్యక్తి గెలిపించండి. గజ్వేల్ సభలో హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరి అభ్యర్థుల ప్రచార సరళి అయితే అయిపోయింది. గాడిద ఉన్నప్పుడే గుర్రం విలువ తెలుస్తుంది. ఒక్క హామీ అమలు చేయని రేవంత్ మళ్ళీ మొండి చేయి ఓటేద్దామా? ధరలు పెంచినందుకు మోడీ దేవుడా? చెన్నూరు సభలో కేటీఆర్ అంటూ కూడా మరో అంశాన్ని కూడా మీరు చూసిరు. ఇక డ్యూటీలో జీన్స్ టీషర్ట్ బ్యాన్. ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త రూల్. ఫార్మల్ డ్రెస్ వేసుకోవాలన్న సజ్జనార్. ఓకే సార్, సూపర్, ఎక్సలెంట్, అమేజింగ్. ఇదే ఆర్టీసీలో అయ్యా సజ్జనార్ గారు, ఒక అధికారి మీరు, సజ్జనార్ గారు, మీరు ఏది ఆఫీసర్గా పనిచేసినప్పుడు మీ లోపల ఉన్న తూటాలు ఏ పేద గుండెకు బలైనాయో తెలుసా? ఎన్ని కుటుంబాలు ఆగమైనాయో నీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటి అంటే, ఓవర్లోడ్తో ఆర్టీసీ వెళ్తుంది, దానికి బాధ్యులు ఎవరు? ఏదైనా ప్రమాదం జరిగితే డ్రైవర్ మీద వేస్తావా, కండక్టర్ మీద వేస్తావా? దానికి కారణాలు చెప్పవేం? ఒక బస్సులో ఎన్ని సీట్లు ఉంటాయి, దాని యొక్క సామర్థ్యం ఏంటి, ఫ్రీ బస్సుతో ఏం జరుగుతుంది, అనేక స్టాఫులలో ఆపడం లేదని ప్రజలు అడుగుతున్నారు కదా, ఎందుకు సమాధానం చెప్పవయ్యా? అయ్యా సజ్జనార్ గారు, నేను మీ జర్నలిస్ట్ రంజిత్. ఎప్పుడైనా ఎక్కడైనా నేను చర్చకు సిద్ధం. పర్టికులర్ ఆధారాలు ఉన్నాయి నా దగ్గర. డ్రెస్ ఫార్ములాలు, ఆ ఫార్ములాలు కాదు. ఇక మూగబోయిన మైకులు, సొంతూళ్లకు పయనమైన జనాలు, భారీగా పెరిగిన బస్ ఛార్జీలు, చాలనట్లుగా ఆర్టీసీ బస్సులు జేబులు గుల్ల చేస్తున్న ప్రైవేట్ సంస్థలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక రోడ్లు మొత్తం ఓటు వెయ్యాలి, పోవాలి, మీరు ప్రతి ఒక్కరు పోవాలి. వెళ్ళేటోళ్ళందరికీ సెల్యూట్ చేస్తున్నా నేను. వెళ్ళాలి, ఓటు వినియోగించుకోవాలి. ఇక దాంతోపాటు నేను రబ్బర్ స్టాంప్ ముఖ్యమంత్రి, సీఎం ఆఫీస్లో పెత్తనం మొత్తం జగ్గారెడ్డిది. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడుతున్నా. మోడీ అమిత్ షా ఏమైనా ఇస్తారనుకున్నారా? పఠాన్ రోడ్ షోలో ఈయన వద్దు, ఇప్పుడు ఎన్నికల కోడ్ కాబట్టి ఇక వీళ్ళ విషయం పక్కన పెడదాం. తెలంగాణ బిడ్డలారా, మర్చిపోతున్నారా నేనేం చెప్పినా? ఓ అమ్మల్లారా, అక్కల్లారా, చెల్లెల్లారా, తమ్ముళ్ళారా, తాతలారా, అన్నల్లారా, బాబాయిలారా అందరికీ చెప్తా ఉన్నా, మీరు వెళ్ళండి,
ఓటు వెయ్యండి. మీ ఓటుతో గుణపాఠం రావాలి. ఓటు హక్కును ఖచ్చితంగా ఉపయోగించాలి. మీ ఓటు హక్కును వినియోగించి ఖచ్చితంగా కూడా చెప్పండి. కామెంట్ బాక్స్లో అన్నా రేపు నేను ఓటు హక్కు వినియోగించుకున్నాను, రేపటి మార్నింగ్ న్యూస్లో ఖచ్చితంగా లైవ్ కింద మీరు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు హక్కును వినియోగించుకొనే రావాలి. మీకు కనబడుతున్న వైఆర్టీవీ ఉంది కదా, మీకోసం అనునిత్యం పోరాటం చేస్తుంది. మీకోసమే ఉంటుంది వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్. అంటే ప్రజల కోసం, ప్రజల చేత ప్రభుత్వాన్ని మీరు ఎట్లా ఎన్నుకుంటారో ఈ ప్రజలే రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. నేను చాలా సందర్భాలలో చెప్పాను. ఇక్కడ 9908572666 ఇది పోరాటం నాది, ఆర్థిక సాయం మీది. ఫోన్పే, గూగుల్ పే ఏదైనా పర్వాలేదు, పోరాటం మాత్రం నాదే. నేను పోరాటం చేస్తా, మీరు సహాయం చేయండి. అనునిత్యం మీకోసం పనిచేస్తుంది వైఆర్టీవీ. అనేక విషయాలను కూడా చెప్తా ఉన్నా. ఎప్పటికప్పుడు తెలంగాణ బిడ్డలందరికీ కూడా నేను చెప్పే విషయం ఒక్కటే, రేపటి భవిష్యత్తును, తలరాతను మార్చుకోవాల్సిన బాధ్యత కూడా మీపై ఉంటుంది. నేను చెప్పేది సామాన్యమైన విషయం కాదు. దయచేసి ఆలోచించండి తెలంగాణ బిడ్డ.